సకల క్షేమాభివృద్ధ్యర్థం తదంగత్వేన యజమానేన యజమానస్య మనస్సంకల్పిత యోగ్యత ప్రసాద సిద్ధ్యర్థం. అందరూ కూడా మీ యొక్క గోత్రము, మీ యొక్క నామధేయం, యజమాని పేరు, భార్య పేరు, తర్వాత పిల్లల పేరు చెప్పుకోండి. చెప్పుకున్న తర్వాత మమ అనుకోండి. మమ అందరూ కూడా చెప్పండి. మమ సహ కుటుంబస్య సహ బాంధవస్య సకల క్షేమ స్థైర్య ధైర్య వీర్య అభయ ఆయు ఆరోగ్యత ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ కుటుంబేన సంపూర్ణ ఆయురారోగ్యత ఐశ్వర్య అభివృద్ధ్యర్థం మమ కుటుంబేన ఉన్నత వ్యాపార వృద్ధి ఉద్యోగ ఉన్నత స్థాయి యోగ్యత ప్రసాద సిద్ధ్యర్థం మమ కుటుంబేన ధన కనక వస్తు వాహన అభిసిద్ధ్యర్థం మమ కుటుంబేన యజమానస్య కుమారస్య కుమార్త్యాః ఉన్నత విద్య అఖండ విద్య మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దేవి అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మమ సకల కార్యసిద్ధి కార్యజయ యోగ్యత ప్రసాద సిద్ధ్యర్థం ఆదిత్యాది నవగ్రహ దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం సంపూర్ణ ఆరోగ్యత సిద్ధ్యర్థం శ్రీ చండీ పరదేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం శ్రీ లలిత త్రిపుర సుందరి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మమ సర్వేషా అస్తిక మహా జనానాం క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయు ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సమస్త దురితో శాంత్యర్థం సమస్త మంగళ వాప్యర్థం సమస్త అభ్యుదయార్థంచ ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సర్వేషా అస్తిక మహా జనానాం సద్విద్య సద్బుద్ధి ప్రాప్యర్థం మమ చిత్త శాంతి సుఖ సంతోష అభివృద్ధ్యర్థం లోక కళ్యాణార్థం శ్రీ లలిత పరమేశ్వరి రాజరాజేశ్వరి పరాభట్టారిక ప్రీత్యర్థం మమ శ్రీ లలిత పరమేశ్వరి రాజరాజేశ్వరి పరాభట్టారిక ముద్దిశ్య మమ లలిత సహస్రనామ శత కోటి లలిత సహస్ర నామ పారాయణ మమ అన్యోన్య సహాయేన లలిత సహస్ర పారాయణం కర్మ కరిష్యే. అందరూ కూడా నమస్కారం చేసుకోండి.